హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఒక మంచి సంతోషకరమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా మీతో అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అదేంటనేది వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందామా? అయితే ఈ మల్లంటూ మీ అందరికీ తెలిసిందేనండి. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే ఇది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి 2 కొమ్మలైతే తీసుకొచ్చుకున్నానండి. అదే ప్రతి సంవత్సరం ఎదుగుతూ చక్కగా ఎదిగిన చెట్టును బట్టి పువ్వుల్ని ఇస్తూ ఉంటుంది ఏదైనా సరే కదండి. అయితే ఈ చెట్టుకి పువ్వులు ఎంత అందమో మన సంసారానికి మన ఇంటికి పిల్లలు కూడా అంతే అందమండి. అలాగే ఆ పిల్లలు ఎదుగుతూ మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తూ వాళ్ళు ప్రయోజకులు అవుతూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే కూడా అంతే ఆనందపడిపోతూ ఉంటాం కదండి. ఈ రోజు చక్కగా ఆ చెట్టుకు పూసిన పువ్వులతోటి ఇంట్లో నిత్య పూజ అయితే చేసేసుకుంటున్నాను. అది చేసుకుంటూ ఒక చిన్ని మంచి మాటలను అయితే మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నా సంతోషాన్ని కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నానండి. అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో పిల్లల గురించి ఎంతో ఆలోచిస్తున్నామండి. అంటే మనం బ్రతికేదే పిల్లల గురించి అని అన్నట్టుగా అయిపోయింది కదా. అంటే మన చిన్నప్పుడు చదువు మీద అంత శ్రద్ధ అయితే ఉండేది కదండి. పిల్లలు చదువుకుంటే చదివించడం, చదువుకోకపోతే ఏదైనా పనిలో పెట్టించడం, అంతే కదా. అలా ఉండేదండి. లేదంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం. కానీ ఇప్పుడు అలా కాదండి. ఉన్న వాళ్ళ కానించి గుడిసెలో బతికే వాళ్ళ కానించి అందరూ కూడాను పిల్లలు భవిష్యత్తు కోసమే, అంటే వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా కూలి పని చేసుకోనైనా సరే పిల్లల్ని చదివించుకోవాలని, వాళ్ళకి ఒక మంచి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ఎంతో సంతోషపడుతూ చక్కగా వాళ్ళని చదివించుకుంటున్నాం. మనం కష్టపడిన కష్టం కూడా మర్చిపోయి వాళ్ళు ఏం సాధించాలన్నా కూడాను మన ఆస్తుల్ని అమ్మైనా సరే అప్పో సప్పో చేసైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతికితే రేపొద్దున్న వాళ్లే సంపాదించుకుంటారు, వాళ్ళు ఇంకొకరికి పెట్టే స్థితిలోకి వస్తారని చెప్పి ప్రతి తల్లిదండ్రులము ఆలోచిస్తున్నామండి. ఎందుకంటే మనం అప్పట్లో మన తల్లిదండ్రులు చెప్పినా కూడా వినే ఇది లేదండి. విన్నవాళ్ళు విన్నారు, చక్కగా ఆ స్థాయిలో ఉన్నారు. వినలేని వాళ్ళు కాయా కష్టం చేసుకుని చిన్న పనో పెద్ద పనో చేసుకుని పిల్లల్ని అయితే అలా చదివించాలని అనుకుంటున్నాం కదండి. అలాగే మేము కూడానండి. ఇంకా మా పాప దేవి గురించి మీకైతే తెలుసు కదండి. వీడియోస్ లో అప్పుడప్పుడు పాటలు పాడుతూ కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 10th క్లాస్ అండి, కాబట్టి తను ఈ సంవత్సరం ఎక్కువ వీడియోస్ లో కూడా నేను ఇన్వాల్వ్ చేయలేదు. అయితే తను బోర్డ్ ఎగ్జామ్ రాసిన సెంటర్ అండి ఈ స్కూలు. అయితే ఇంకా తను రిజల్ట్స్ కూడా వచ్చినాయి. తను చక్కగా పాస్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ తన ఇంట్రెస్ట్ కొద్ది తనకి ఏది కావాలంటే అది నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుంటుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంది కదండి. పిల్లలు వెనక్కి వెళ్లకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంటే చిన్నదో పెద్దదో అలా చేసుకుంటూ అదే ఆనందాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ రోజు వీడియో చేశానండి. అలాగే మన కృష్ణయ్య టెంపుల్ కి అయితే దగ్గరలో ఉన్న టెంపుల్ కి అయితే వెళ్ళాము. మా పాపకి కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అండి. ప్రతిరోజు చక్కగా కృష్ణయ్య గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తూ ఉండేది. ఇంకా సరే అని చెప్పి ముందు కృష్ణయ్య కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం మా వారు నేనైతే ఇలా గోశాలకు అయితే వచ్చామండి. అయితే ఇక్కడ గోశాల ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను ఈ గుడికి సంబంధించినంతా కూడాను మన ప్లే లిస్ట్ లో డివోషనల్ లో ఉంటుందండి. ఈ గుడి విశిష్టత ఏంటి అనేది స్వయంభూ నరసింహస్వామి టెంపుల్ అండి, పక్కనే ఉంటుంది. అయితే ఒకసారి అయితే వెళ్ళి చూడండి. దగ్గరగా ఉన్న వాళ్ళైతే చక్కగా వచ్చి ఇలా గోమాతకి కాస్త గ్రాసం వేసి చక్కగా గోసేవ చేసుకోండి వీలుగా ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే మనకి సిటీలో పెద్దగా గోవుకి మేత పెట్టాలన్నా మనకి ఏదైనా తను సేవ చేసుకోవాలన్నా కూడా అవైలబుల్ గా ఉండదు. కాబట్టి ఇలా గుడుల దగ్గర ఉన్న గోశాలకైతే వచ్చి చక్కగా మనకు వంతు ఏదైనా సాయం చేసి ఇలాగా చక్కగా ఏదైనా మన మానవ కష్టానికి కంపల్సరీ దైవ నిర్ణయం అనేది ఉండాలండి. కాబట్టి ఎంత కష్టానికి అంత ఫలితం భగవంతుడు ప్రసాదిస్తూనే ఉంటాడు. ప్రతి తల్లిదండ్రులకి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న 2 విషయాలండి. ప్రతి తల్లిదండ్రులు కూడా మన పిల్లల్లో ఎంతో కొంత ఏదో ఒక చిన్నదో పెద్దదో టాలెంట్ ఉంటుంది. మన 5 వేళ్ళు ఒకేలా ఉండవు కదండి. అలాగే మనం కన్న పిల్లలు కూడా ఒకేలా ఉండరు. కాబట్టి హెచ్చు తగ్గులు ఉంటాయండి. వాళ్ళని మనం ఎందులో బాగుంటే అందులో మనం చక్కగా ముందుకు వెళ్ళమని చెప్పి మనం కన్నందుకు ఆ పిల్లల్ని ఒకరి మీద ఆధారపడకుండా తర్వాత ఎల్లకాలం మనం తోడు ఉండం కాదండి. కాబట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడం, వాళ్ళు ఇంకొకరికి చేయి చాపి అడగకుండా వాళ్ళు ఇంకొకరికి పెట్టే విధంగా మనం తయారు చేసే పూర్తి బాధ్యత అనేది మన మీదే ఉందండి. ఇప్పుడు రోజుల్లో ఎక్కువగా ఎడిట్ అయిపోతూ ఉంటున్నారండి ప్రతి చిన్న విషయానికి కూడాను. అంటే సులువుగా సంపాదించడం, సులువుగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు. కష్టపడటానికి అస్సలు ఇష్టపడతలేదండి ఇప్పుడు రోజుల్లో పిల్లలు. కాబట్టి మన పాత తరాల వాళ్ళు ఎలా కష్టపడ్డారు, మనం ఎలా
ఎంత చదువుకోకపోవడం వల్ల ఎంత కష్టపడుతున్నాము, ఈ రోజున ఏ చిన్న ఏదైనా అవసరం వచ్చినా కూడాను, ఏ చిన్న ఆపద వచ్చినా మనం ఎంత తల్లడిల్లిపోతున్నాము, అవన్నీ కూడా పూర్తిగా పిల్లలకి చెప్పి ఫైనాన్స్ గా కానీ లేదంటే బుద్ధితో మంచిగా ఆలోచించే పనుల్లో గాని చక్కగా వాళ్ళు ఉండేటట్టుగా తీర్చిదిద్దే బాధ్యత అయితే మనం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంటుందండి. కాబట్టి ఇంకొక తోటి పిల్లల్ని మనం పోల్చకుండా వాళ్ళలో ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకునే బాధ్యత అయితే మన మీద ఉందని నేనైతే చెప్తున్నానండి. అలాగే ఏ చిన్న సంతోషాన్ని అయినా కూడా ముందు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎంత మందితో అయిన వాళ్ళతో చెప్పుకున్నా కూడాను ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంతవరకు చక్కగా నీ సహాయాన్ని అందించావు, ఇంత కష్టానికి ఇంత ఫలితం ఇచ్చావు స్వామి చాలు అని చెప్పేసి ముందు స్వామికి నమస్కారాలు తెలుపుకుంటే తృప్తి ఉండదు కదండి. అలాగే గుడికైతే వెళ్ళి చక్కగా మన ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళి చక్కగా నమస్కారాలు తెలుపుకున్నామండి. ఇక ముందు భవిష్యత్తులో మంచి ఆలోచనల్ని మంచి భవిష్యత్తుని ప్రసాదించమని కోరుకుంటూ, ఇక మన చెట్టుకు పూసిన మల్లెపూలను అయితే చక్కగా మాల కట్టి దేవికి అయితే జడ వేసి పెట్టానండి. చూడండి ఎంత అందంగా ఉన్నదో. అలాగే తన భవిష్యత్తు కూడా భగవంతుడి దయ వల్ల చక్కగా తను ఏదైతే ఉందో టాలెంట్ ఆ టాలెంట్ ను ఉపయోగించి తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి, అందులోనూ ఒక ఇంటికి వెళ్ళే ఆడపిల్ల ఎప్పటికీ కూడా ఎవరిని ఆశించకుండా చక్కగా 10 మందికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నానండి నేనైతే. అలాగే ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక మీకు చక్కగా షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.